నమస్తే. ఇవాళ మనం 'అబ్ కీ బార్ 400 బార్' అని ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన నినాదం పైన ఎన్ని సీట్లొస్తాయి బీజేపీకి గాని, ఎన్‌డీఏకి గాని అనే విషయం పైన చర్చించడానికి డాక్టర్ నాగిరెడ్డి గారిని మనం అతిథిగా ఆహ్వానించాం. సార్ నమస్తే. సార్ సంవాద్ నాగిరెడ్డి గారు. ప్రేక్షకులకు సుమంత్ గారికి నమస్కారాలు. సార్ ఇట్స్ ఓవర్ టు యూ. 'అబ్ కీ బార్ 400 బార్' సాధ్యమేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన వీడియో స్టార్ట్ చేసే ముందు సుమంత్ గారు చాలా కష్టపడుతున్నారు వీడియో చేయడానికి, లింక్ చేయడానికి, అప్లోడ్ చేయడానికి, టైమ్, మనీ అండ్ ఎవ్రీథింగ్. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కంటిన్యూ టు బీ ది వ్యూవర్స్. సో బేసిక్ గా ఇంకొక వారంలో మా ఆంధ్ర, తెలంగాణలో 3వ ఫేజ్ లో పోలింగ్ జరగబోతుంది. జూన్ 4th రిజల్ట్స్ వస్తున్నాయి. సో దీనికంటే ముందు 6 months ముందు నుంచి మోదీ గారు బీజేపీ 370 అబ్ కి బార్ 400 పార్ ఎన్డీఏ అని అంటున్నారు. సో నా అనాలసిస్ అబౌట్ లాస్ట్ టైమ్ 2019 లో 303 వచ్చినాయి బీజేపీకి. అబౌట్ ఆ రోజుకి ఎలక్షన్ రోజుకి 350 పార్ ఉండింది ఎన్డీఏ. బట్ దాని తర్వాత శివసేన పోయింది, జేడీయూ పోయింది, వచ్చింది, ఇప్పుడు కొత్తగా జేడీఎస్ వచ్చింది, తెలుగుదేశం వచ్చింది. సో కొన్ని పార్టీలు పోయినాయి, కొన్ని పార్టీలు వచ్చినాయి. సో ఇప్పుడు అనాలిసిస్ లో 303 వస్తాయా, అంతకంటే తక్కువ 272 మ్యాజిక్ మార్క్ వస్తుందా, అంతకంటే తక్కువ వస్తాయా, సార్ మోదీ సార్ అన్నట్లు 370 వస్తాయా, లేకుంటే నేను ఇంకొక నెంబర్ ఏమని అనుకుంటున్నాను, నెక్స్ట్ ఎన్డీఏకి 400 వస్తాయా లేదంటే చిన్న అనాలిసిస్. సో నా క్యాలిక్యులేషన్ ప్రకారం నేను ఇండియాను ఒక 6 పార్ట్స్ గా డివైడ్ చేసినాను. సో దాంట్లో ఫస్ట్ 3 ఈజీ పార్ట్స్ గురించి మాట్లాడదాం, దాని తర్వాత మిగతా 3 కొంచెం మనం ఆలోచించవలసిన పార్ట్స్ గురించి మాట్లాడదాము. నార్త్ ఈస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ అస్సాం అండ్ అదర్ స్టేట్స్ టోటల్ ఉన్నది 25. లాస్ట్ టైం బీజేపీ గెలిచింది 15. సో దాంట్లో మెయిన్ స్టేట్ అస్సాం లో 14 టోటల్ లోక్సభ ఉన్నాయి, బీజేపీ 9 గెలిచింది. ఈసారి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటది, లేకుంటే హిమంత బిశ్వ శర్మ ఈస్ డూయింగ్ ఎ వెరీ 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 గుడ్ వర్క్, గ్రౌండ్ వర్క్. హీఈస్ డూయింగ్ ద రియల్ వర్క్ అండ్ హీఈస్ వెరీ అవుట్ స్పోకెన్. సో దట్ హస్ చేంజ్డ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో డెఫినెట్ గా ఇంకో 2 ఎక్కువ రావచ్చు. వేరే స్టేట్లలో కూడా ఏది తక్కువ ఏదేం లేదు. మిజోరం మిజో అండ్ ద ఇష్యూ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్ ఈస్ దేర్ ఫర్ ద లాస్ట్ 200 years. ఇట్ హాస్ బీన్ బర్నింగ్ ఫర్ ద లాస్ట్ 50 years. That is why Modi sir is not speaking on that. They have made elaborate plans. So everything will be settled, but that has not got any effect. So it is going to stay same. లేకుంటే ఇంకా 2 నుంచి 4 నార్త్ ఈస్ట్ లో మనకి ఎక్కువ వస్తాయి. ఇంకా 2 సెకండ్ గ్రూప్ లో నేను పెట్టినది పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్. బీజేపీ ఆఫ్టర్ అకాలీదళతోని అలయన్స్ లేకుండా ఉన్నప్పుడు, పీడీపీతో ఇప్పుడు అలయన్స్ లేనప్పుడు పెద్ద స్టేక్స్ లేవు. సో టోటల్ గా పంజాబ్ లో 13 ఉన్నాయి, బీజేపీకి లాస్ట్ టైం 2 వచ్చినాయి, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 6 ఉన్నాయి, 3 వచ్చినాయి. దే విల్ రిమైన్ ద సేమ్. దేర్ ఇస్ నథింగ్ గోయింగ్ టు చేంజ్. నో లాస్, నో గెయిన్స్ ఇన్ దేర్. సో థర్డ్ యాక్చువల్గా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ మన మోదీ సార్ వాళ్ళు, సంఘము, మిగతా అన్ని అలైడ్ ఆర్గనైజేషన్స్ 25-30 years కన్సార్టెడ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ వల్ల దే హావ్ బికమ్ సో ఈజీ అండ్ దే హావ్ బికమ్ ఎ నైట్ మేర్ ఫర్ ద కాంగ్రెస్. హిందీ హార్ట్లాండ్, వెస్ట్, ఆర్ ఐఆమ్ కాలింగ్ దెమ్ స్వింగ్ స్టేట్స్ అన్నమాట. గుజరాత్, రాజస్థాన్, హర్యానా, హిమాచల్, మధ్యప్రదేశ్, ఢిల్లీ. సో ఈ 7 స్టేట్లలో ఆల్మోస్ట్ లాస్ట్ టైమ్ క్లీన్ స్వీప్ చేసింది. ఇఫ్ ఐ హావ్ టు జస్ట్ రీడ్ దేర్ ఫ్యాన్సీ నంబర్స్. గుజరాత్ 26, హర్యానా 10 out of 10, హిమాచల్ 4 out of 4, రాజస్థాన్ 24 out of 25, ఢిల్లీ 7 out of 7. ఇంకా 4 స్వింగ్ స్టేట్స్ అంటాను నేను. ఉత్తరాఖండ్ 5 out of 5, మధ్యప్రదేశ్ దే లాస్ట్ 1, సో దే గాట్ 28 out of 29, జార్ఖండ్ 11 out of 14, ఛత్తీస్గఢ్ 9 out of 11. సో ఇక్కడ అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి కొద్దిగా లోకల్ యాంటీ ఇన్కంబెన్సీ బికాస్ ఆఫ్ ది లోకల్ నాన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఎంపీ. అంతేగాని మోదీ సర్కార్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నథింగ్ రిలేషన్ అనమాట. ఇంకొకటి విషయం ఏంటి అంటే, లాస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు సడన్ గా 2018 వరకు బాగానే ఉండి ట్విస్ట్ అయ్యి అంత అగ్రెసివ్ గా అన్ని ఆ మాటలు మోదీ గారు ఎందుకు మాట్లాడిండ్రు అంటే, ఒక ప్రీ ఫైనల్ అంటది నేషనల్ మీడియా అన్నమాట. 5 states లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ అదర్ 2 తెలంగాణ అండ్ అదర్ స్టేట్స్ ఎన్డీఏ ఓడిపోయింది. సో సార్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, సెంటర్ లో మోదీ ఉన్నారు, సో ఈయనకు కూడా ఇంటెలిజెన్స్ ఉంటది. సో అక్కడ రాంగ్ ఇంటెలిజెన్స్ వచ్చింది అనమాట. సో రాంగ్ ఇంటెలిజెన్స్ అని చంద్రబాబు నాయుడు సార్ ఏమనుకున్నాడు అంటే,
ఇంకా మోదీ పోయింది, రాహుల్ భాయ్ వచ్చేస్తున్నాడు అని చెప్పి అంత అగ్రెసివ్ గా, అదైనా కానీ కూడా 6 months లేటర్ ఇన్ ద నేషనల్ ఎలక్షన్స్ క్లీన్ గా స్వీప్ చేసింది. మొన్న జరిగిన 6 months ఎలక్షన్స్ లోనే రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ లో హ్యూజ్ మెజారిటీస్ తో వచ్చింది. సో దిస్ టైమ్ దెర్ ఇస్ నో డిస్కషన్. ఈవెన్ ఇట్ బిగ్ హార్ట్ ల్యాండ్ ని మనం అంత సింపుల్ గా ముగిచ్చేస్తున్నాము. ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్ అన్నమాట. వేరే స్టేట్లలో, మన ఆంధ్రప్రదేశ్ లో బూత్ అన్నదానికి 20-30 పేజీలకి ఒక మనిషి ఉంటే, అక్కడ పన్నా అన్నదానికి అంటే పేజ్ లో ఒక సైడ్, పన్నాకి ఇద్దరు, ఒక సైడ్ పేజ్ లో 2 సైడ్లకు 4 మంది ఉన్నారు అనమాట చూసుకోవడానికి. సో దే హ్యావ్ రీచ్ టు సచ్ ఎ లెవెల్ దట్ లీడర్, సబ్ లీడర్, బూత్ లెవెల్, సంఘం కార్యకర్తలు అన్నది. సో వెదర్ అంటే ఈ మాటలు అన్నది కానీ వెదర్ ఎనీ బిగ్ లీడర్ ఈస్ దేర్ ఆర్ నాట్, ది రథం ఈస్ గోయింగ్ టు గో ఫార్వర్డ్ ఇన్ ది స్టేట్స్ అన్నమాట. ఇంక ఇప్పుడు ఇంట్రెస్టింగ్ స్టేట్స్ ఇంకా మిగిలినాయి. గ్రూప్ దమ్ ఇంటూ పాజిటివ్ స్టేట్స్, సౌత్ స్టేట్స్ అండ్ అలయన్స్ స్టేట్స్. అలయన్స్ స్టేట్స్ అన్నది లాంగ్ డిస్కషన్, విల్ కమ్ టు దట్ అట్ ద ఎండ్. పాజిటివ్ స్టేట్స్ ఈసారి గెయిన్ చేస్తున్నది ఎక్కడెక్కడ అంటే ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా. సో ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలో ఎందుకు చేంజ్ అవుతుంది అంటే లాస్ట్ టైం 62 out of 80 వచ్చినాయి. సో దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు గెయిన్. బీజేపీ is going to gain 4, 6 to 8 minimum, or it can gain 10 as well. సో ఏమేమి జరిగింది అంటే యోగి రాజ్యంలో ఓన్లీ బుల్డోజర్ అన్నది కాకుండా మాఫియా, బిగ్ మాఫియా రాజ్ అన్నది కథమైపోయింది. బోగస్ ఓట్లు అన్నవి కథమైపోయినాయి. దేర్ ఈజ్ అ హ్యూజ్ ఎకనామిక్ డెవలప్మెంట్. GSDP and the GST contributions last month, as in April 2024, UP has crossed Tamil Nadu, which is the most industrialized state anamata. And there are various factors because my 80 district లను 80 ఒక్కొక్క ఇండివిజువల్ స్పెషాలిటీకి డివైడ్ చేసిండ్రు. పిలిగ్రిమేజ్ ఎక్కువైంది, అయోధ్య ఎక్కువైంది, and there are lots of industries coming in. So definitely there is a change. So that and minute poll management, and last time 1919 la yogi ki anta free hand iyaledu. Now he has chosen his own people who he thinks are the right people. So 62 plus 8 anamata. So ade positive. Next coming to West Bengal, 42 total ఉన్నాయి, 18 వచ్చినాయి. సో ఇక్కడ మాత్రం చాలా మార్పులు జరిగినాయి. లాస్ట్ టైం పార్లమెంట్ ఎలక్షన్లు అయినాక 2019 అయినాక 2021 అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. సో దానికి ఆ మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఇన్వాల్వ్ అయ్యి అఫ్ కోర్స్ చాలా జిమ్మికులు, చాలా అబద్ధాలు, హాఫ్ ట్రూత్లు, బిగ్ టైం మీడియా ఇన్ఫిల్ట్రేషన్ చేసి 70లో ఆపగలిగారు. 294 అసెంబ్లీలో యాక్చువల్లీ 150 రావాల్సిండే బై ద ప్రిడిక్షన్ ఆఫ్ ఎనీ వన్, ఐదర్ మోదీ, షా ఆర్ ఆల్ ద జనరల్ పబ్లిక్. బట్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ టు యాక్సెప్ట్ ప్రశాంత్ కిషోర్ డిడ్ జిమ్మిక్ చేసిండ్రు. దానికి మమతా బెనర్జీ ఆర్ మమతా బేగం కొట్టుకొని మంచి యాక్టింగ్ చేసిండు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన జగన్ కూడా ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేసిండు. సో ప్రశాంత్ కిషోర్ ఎట్లాంటి వాడైనా కానీ కూడా అది ఇప్పుడు నేను క్లినికల్ ఎండోక్రైనాలజిస్ట్, నేను మెకానిజం చేయడానికి వచ్చిందా, నాకు ఎలక్ట్రిక్ పని చేయడానికి వచ్చిందా అని పొలిటికల్ పని చేయడానికి వచ్చింది వదిలేస్తే, అదర్ ఎండోక్రైనాలజిస్ట్, ఐఎమ్ స్పెషలిస్ట్. సో ఆయన పొలిటికల్ మేనేజర్ అంటే హీ డిడ్ ఎ పర్ఫెక్ట్ జాబ్ ఫర్ జగన్ యాజ్ వెల్, అండ్ హీ డిడ్ ఎ పర్ఫెక్ట్ జాబ్ ఫర్ మమతా బెనర్జీ యాజ్ వెల్. ఇప్పుడు మమతా బెనర్జీకి అన్ని డిసడ్వాంటేజ్లు అయిపోయినాయి. 10 year యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. అభిజిత్ బెనర్జీ ఒకడు వెయిట్ అయిపోయింది. సో మెనీ స్కామ్స్. లాస్ట్ మోస్ట్ రీసెంట్ అయితే టీచర్స్ స్కామ్ లో 6 years తర్వాత అన్ని జాబ్స్ క్యాన్సిల్ చేసి హైకోర్టు వాళ్ళని మొత్తము అది ఇన్వెస్టిగేషన్ ఇంకా జరిగి ఎవరెవరిని ఫిక్స్ చేస్తారో కానీ జాయిన్ అయిన టీచర్లను కూడా 6-7 years శాలరీ కూడా పే చేయాలని చెప్పింది. ఇట్ ఈస్ అ హ్యూజ్ బ్లో. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సందేశ్ కలి అండ్ ద అమౌంట్ ఆఫ్ అట్రాసిటీస్ ఆన్ ఉమెన్, సెక్చువల్ అట్రాసిటీస్, ల్యాండ్ గ్రాబ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, అదంతా ఓపెన్ లోకి వచ్చింది. ఇంకా స్ట్రాటజిక్ గా నాకు తెలిసినంతలా సందేశ్ కలి ఫస్ట్ ఉమెన్ ఎవరైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చిండో ఆమె కూడా టికెట్, ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు. ఇంకొక ఆయన హూ హాస్ బీన్, ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, ఒక పర్సన్ ఉన్నాడు ఒక 30 years నుంచి. నౌ హీఈస్ అబౌట్ 50. సో వెన్ హీ వాస్ 20 years old, ఆ టైంలో ఎప్పుడైతే బీజేపీ జెండా పట్టుకుంటే నరికేస్తారో ఆ టైం నుంచి సైకిల్ మీద, బండి మీద జెండాలు పట్టుకొని బీజేపీకి ఓట్ వేయండి అని కడతానే ఉన్నాడు. అండ్ హీ హెస్ బీన్ రికగ్నైజ్డ్ బై ద నేషనల్ లీడర్షిప్. అండ్ హీ హెస్ ఆల్సో బీన్ సమ్ సాహు, ఐ విల్ టెల్ యూ అట్ ద ఎండ్, అండ్ హిస్ కాన్స్టిట్యున్సీ యాజ్ వెల్.
సో దే హ్యావ్ లాస్ట్ టైం కొంచెం క్యాండిడేట్ సెలక్షన్ లో కూడా ప్రాబ్లం అయింది. సో ఫ్రమ్ 18 డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు గెయిన్ అబౌట్ 8, 10 to 15. అంటే ఇంకో కొంతమంది క్యాలిక్యులేషన్ వల్ల 42 లో బీజేపీ 36 వస్తాయి అని అంటున్నారు. బట్ లెట్ us not go to that extent. 36 is a great Very, number. very big number. It's like Very, very huge number. So I mean, maybe that may not. 36 గనుకొస్తే ఇట్స్ అది గ్రేట్ అంటే గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్ టు బి ఫ్రాంక్. ఐ మీన్ అంటే నేనైతే ఒకవేళ 36 వస్తే నేను ఒక అచీవ్‌మెంటే అనానండి. సో ఇట్ విల్ బి ఎ హ్యూజ్ థింగ్ ఫర్ దట్. సీ షీ ఈస్ ద మోస్ట్ అట్రాషియస్ పొలిటీషియన్, and West Bengal is the most sensitive state where it shares a huge border with Bangladesh. So much infiltration of Rohingyas, so much infiltration of Bangladesh coming in, going out, opium smuggling, cattle smuggling, fake currency note smuggling. If that state is under the control of BJP, too many things can be internal security, too many things can be made very, very brilliant for India. So it's a very, very strategic state. 36 వస్తే then it will be a huge boom in all over the place. Bihar, Jharkhand, Orissa, Chhattisgarh, whole of Northeast కూడా చాలా పెద్ద ప్రపంచం అవుతుంది బీజేపీకి. And the third important swing state what is going to gain for BJP this time is Orissa. యాక్చువల్ గా ఒరిస్సాలో ఈసారి బిజు పట్నాయక్ బిజు జనతా దళతోనే అలయన్స్ ట్రై చేసిండు. అలయన్స్ ట్రై చేస్తే సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే దెర్ విల్ బి నో అపోజిషన్ అనమాట. బిజు జనతా దళ్ ఈజ్ సిట్టింగ్, బీజేపీ ఈజ్ అపోజిషన్. ఆఫ్టర్ దట్ కాంగ్రెస్ ఇస్ ఓన్లీ 1 seat. ఇవి రెండు కంబైన్ అయింటే అసలు ఇంకా వాళ్ళకి అపోజిషనే ఉండకుంటుండే అక్కడ. బట్ ఇట్ డి నాట్ వర్క్అవుట్. సో ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆయన ఏజ్ అయింది 20 years, యాంటీ ఇన్క్యుబెన్సీ ఉంది బిజు పట్నాయక్ కి. అండ్ బీజేపీ ఆనెస్ట్లీ హాస్ నాట్ డన్ ఎ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఏది మన తెలంగాణలోనో వెస్ట్ బెంగాల్లోనో చేసినట్టు పెద్ద లీడర్షిప్ లేదు. లెట్ us నాట్ డిస్కస్ అబౌట్ ఆల్ దట్. లీడర్షిప్ ఉంది, ఎంకరేజ్ చేసిండ్రు, కానీ వాళ్ళు ఎక్కువ హార్డ్ వర్క్ చేయలేకపోయారు. బట్ స్టిల్ దెర్ విల్ బి గెయిన్ ఆఫ్ అట్లీస్ట్ 2 to 6. సో ఈ 3 states కలిపి అట్లీస్ట్ 30 seats గెయిన్ అవుతున్నారు అనమాట. ఓకే రైట్. లాస్ట్ కు న్యూట్రల్ అయ్యేది మనము సౌత్ ఆఫ్ ఇండియా మనం వెరైటీగా ఓట్లు వేస్తున్నాము. సో లాస్ట్ టైంకి ఎంత వచ్చినాయో, ఇప్పుడు తెలంగాణలో 4 వచ్చినాయి, ఈసారి 4కి అట్లీస్ట్ అనదర్ 2 + 2 4 అని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో పొత్తులో ఇచ్చిన 6 లో అట్లీస్ట్ 1 to 2 గెలుస్తారు అని అనుకుంటున్నాను. కేరళ దే ఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు ఓపెన్ 1 account అగైన్స్ట్ Shashi Tharoor. Rajiv Chandrasekhar is definitely going to win. They could win a 2nd seat as well. And to my knowledge, in Tamil Nadu, definitely Coimbatore is going to be there, and at least 1 to 4 more anamata. So 2 to 2 + 4 eskunna 10 BJP is going to gain in south of India. బట్ బేసిక్ గా అక్కడ ఇప్పుడు ఈ లాస్ట్ టైం 6 months లో కర్ణాటకలో బిగ్ టైమ్, నాట్ గుడ్ అడ్మినిస్ట్రేషన్, లాట్స్ ఆఫ్ థింగ్స్ హ్యాపెండ్ అని స్టేట్ గవర్నమెంట్ పోయింది. అప్పటి నుంచి కూడా బీజేపీ హాస్ నాట్ బిల్ట్ ఎ లాట్. ద హ్యూజ్ చేంజెస్ దట్ దే హావ్ డన్ ఇస్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు బిఎల్ సంతోష్ వాజ్ ఇన్ కంట్రోల్. నౌ హీ హస్ బీన్ రిమూవ్డ్ అండ్ యెద్యూరప్ప అండ్ హిస్ సన్స్ ఆర్ ఇన్ కంట్రోల్ బికాస్ ఆఫ్ ద లింగాయత్ ఓట్. జేడీఎస్ ని తీసుకున్నారు మొన్న వారం వరకు, అది అడ్వాంటేజ్ అనుకున్నాం, కానీ ఇప్పుడు రేవన్న వాళ్ళ కొడుకు ఇదంతా సెక్స్ స్కాండల్ వల్ల అదేం అడ్వాంటేజ్ అవుతుంది డిసడ్వాంటేజ్ అవుతుంది, కానీ ఇన్ జనరల్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి డిసడ్వాంటేజ్. సో 28 లో 25 + 1 ఇండిపెండెంట్ 26 seats గెలిచినాం లాస్ట్ టైం. టు మై నాలెడ్జ్ డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్, బీజేపీ ఈస్ గోయింగ్ టు లూజ్ 6, 10 కూడా పోవచ్చు. సో ఇన్ ఎసెన్స్ ఒక 10 గెయిన్ అయితే ఒక 10 లాస్ అవుతాయి సౌత్ లో. సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్టే అబౌట్ ద సేమ్. సో ఇంకా మనం లాస్ట్ కేటగిరీ అన్నమాట, అలయన్స్ పార్ట్నర్లు. వాళ్ళ వల్ల మనకు వచ్చే లాభం నష్టం అన్నది 2 స్టేట్లు ఉన్నాయి, బీహార్ అండ్ మహారాష్ట్ర. అది సో బీహార్ లో పల్టూ రావడము పోవడము జరిగింది. సో ఫైనల్ యాజ్ ఆన్ టుడే వెన్ 2024 ఎలక్షన్స్ కంటే ముందు మాత్రం నితీష్ కుమార్ ఎన్డీఏలో ఉన్నాడు. కానీ బేసిక్ గా చాలా వీక్ అయ్యిండు, ప్రజల కంప్లీట్ గా నమ్మకం అన్నది పోయింది. ఆయన కూడా కంటిన్యూస్ గా 21 years చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు. ఫస్ట్ 5-6 years తప్ప సుశాసన్ రాజ్ అన్నది ఇంకా లాస్ట్ 15 years లో లేదు. లాస్ట్ టైం మొన్న ఎప్పుడైతే లల్లు వాళ్ళ కొడుకుతోనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అలయన్స్ లో ఉన్నాడో మళ్ళీ ఆ ఓల్డ్ టైప్ ఆఫ్ డార్క్ వచ్చింది. సో బీజేపీ విల్ రిటైన్ ఆల్ ద సీట్స్ వాట్ దే హ్యావ్ వన్ లాస్ట్ టైమ్. బట్ జనతా దళ్
సో వాళ్ళు ఎన్ని గెలుచుకోగలుగుతారు అన్నది అలయన్స్ పార్ట్ లో పెద్ద ఎత్తున తేడా వస్తుంది. ఇంక ఇప్పుడు చాలా గజిబిజి కలగాపులగం ఉన్నది మహారాష్ట్ర. లాస్ట్ టైం స్ట్రైట్ గా సింపుల్ ఉండే బీజేపీ, శివసేన. శివసేన స్ట్రెంత్ ఉండేది టౌన్, బాంబే అండ్ అరౌండ్. మిగతా పార్ట్స్ అన్ని బీజేపీ, వెదర్ ఇట్ హ్యాస్ స్ట్రెంత్ ఆర్ నాట్. అండ్ 90% స్ట్రైక్ రేట్ ఉండే. దే టుక్ 26, దే వన్ 23 బీజేపీ. అండ్ శివసేన వాజ్ అబౌట్ 60% స్ట్రైక్ రేట్. సో ఇప్పుడు శివసేన ఉద్ధవ్ది శరద్ పవార్ తో ఉన్నారు. అండ్ ఎన్సిపి ఒక పార్ట్ శరద్ పవార్ తో ఉన్నారు. కాంగ్రెస్ ఫుల్ గా శరద్ పవార్ తో ఉన్నారు. సో ఒక పార్ట్ ఎన్సిపి అజిత్ పవార్ పార్ట్ ఇక్కడ ఉంది. సో హౌ మచ్ ఇప్పుడు అదంటే చాలా క్లారిటీ లేదు. సెంటిమెంట్ ఉద్ధవ్ వాళ్ళ ఫాదర్ పాల్ థకేరీది ఉద్ధవ్ థకేరీకే రావాలా, ఆటో డ్రైవర్ అన్నోడు ఇర్రిలవెంట్ అన్న సెంటిమెంట్ ఉంటే మాత్రం అలయన్స్ యాజ్ ఇన్ టోటల్ నెంబర్ ఆఫ్ బీజేపీ సీట్స్ పెద్ద ఎత్తున దెబ్బతింటది లాస్ట్ టైం కంటే. లేదు కొడుకు ప్రయోజకుడు కాకుంటే కొడుకుకి ప్రెసిడెంట్షిప్, పార్టీ ప్రెసిడెంట్షిప్ ఇవ్వాల్సిన పని లేదు. ఛాయ్వాలా ఎట్లయితే దేశానికి ప్రైమ్ మినిస్టర్ అయిండో, ఆటో డ్రైవర్ కూడా చీఫ్ మినిస్టర్ కావచ్చు అని కామన్ మ్యాన్ కి మనసులో వస్తే దెన్ అలయన్స్ నెంబర్స్ విల్ వెరీ వెరీ గుడ్. సో ఫైనల్ నా టేక్, సో బీజేపీ ఇస్ నాట్ 303 కంటే తక్కువ కాదు. ఓవరాల్ గా ఈ మూడు ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా కలిపి అబౌట్ 30 to 40 సీట్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి అబౌట్ 340, 330, 340, 350 విల్ బి ద ఐడియల్ నంబర్. సో సెంటిమెంట్ గా ఆర్టికల్ 370 తీసేసాం కాబట్టి మోదీ సార్ అంటే 370 వస్తాయా అంటే మనసారా కోరుకుంటున్నాను 370 రావాలా అని. అప్కి బార్ 400 పార్ అని మోదీ సార్ అన్నాడు కాబట్టి అది కూడా మనసారా కోరుకుంటున్నాను. అలయన్స్ తో కూడా 30-35 వచ్చి 400 పార్ అయితే అబౌట్ 400 పార్ అయితే ఇట్ విల్ బి ఈ టైంలో 2 times గెలిచినాక దెర్ ఆర్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి, అమెండ్మెంట్లు ఇవన్నీ చేసేవి. 400 ప్లస్ రాజ్యసభలో ఇప్పుడున్న 109 కి స్ట్రెంత్ యాడ్ అయ్యి క్లోజ్ టు హాఫ్ మార్క్ వచ్చింది అనుకోండి, మోదీ ఆర్ అమిత్ షా విల్ డెఫినెట్లీ డూ ఎ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ థింగ్స్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్. సో చెప్పండి. ఐ థింక్ మీరు అంటే మీ ప్రెడిక్షన్ అరౌండ్ 340 అన్న రావచ్చు అన్నారు యావరేజ్ గా బీజేపీకి. 303 కంటే ఎక్కువ ఖచ్చితంగా వస్తాయి. 330-350 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి అన్నారు. అలయన్స్ అందరికి కలిపి 400 పార్ తగిలితే వస్తే మంచిదే, కానీ 370 అన్నారు. 370 అయితే ఖచ్చితంగా వస్తాయి అంటారు అలయన్స్ తో కలిపి. అదే కదా మీరు అనేది ప్రెడిక్షన్? 400 అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ 400 మొత్తం ఎన్డీఏకి రాకపోవచ్చు. ఎన్డీఏ మే గెట్ 370, బీజేపీ 370 రాకపోవచ్చు. 330, 340, 350. ఈ హీట్, ఈ వేరియబుల్, ఈ కండిషన్స్ ఐ థింక్ దే ఆర్ ఆల్ గోయింగ్ టు వర్క్ అగైనెస్ట్ బీజేపీ. ఎందుకంటే బీజేపీ వర్షం పడియలేదు, బీజేపీ తాగునీటికి ప్రాబ్లం చేయలేదు, కానీ ఇట్ హాస్ బికమ్ తాగునీరు, హీట్ వేవ్ చాలా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ చేస్తుంది నెక్స్ట్ 3-4 ఫేజెస్ ఎలక్షన్. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు గో. అండ్ ఇంకా లాస్ట్ ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన జిమిక్ అమేథీ వదిలేసి రాయబరేలీ పోయినాక ఏమైనా చేంజ్ అవుతుందా అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎఫెక్ట్. ఫైన్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎనాలిసిస్. మనం చూద్దాం మళ్ళీ June 4th నాడు ఎలా ఉంటుంది మీరు అన్న ప్రిడిక్షన్ ని. మనం ఒకసారి వెనక్కి చెక్ చేసుకోవచ్చు అదే రోజు మళ్ళీ, మీరు కనుక సమయం ఇస్తే. June 4th తర్వాత ఫుల్ సెలబ్రేషన్ అండ్ మళ్ళీ రీ అనాలిసిస్ చేసుకుందాం. షూర్. థ్యాంక్ యూ సార్, ధన్యవాద్. థ్యాంక్ యూ.